అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 10వ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9007064002. కుంభరాశి వారు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అవరోధాలు తొలగిన తోటివారి వలన మేలు చేకూరుతుంది. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై మీరే విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది. విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో విభేదాలు తొలగున అనవసరమైనటువంటి కష్టాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. మంచి యోగదాయకమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా గొప్పవారు అవుతారు. మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి కలహాలు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన ఆర్థికంగా మిశ్రమ వాతావరణం ఏర్పడిన వివాదాలకు తావివ్వవద్దు. అవగాహనతో సమస్యలు తెలుగున ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం లభిస్తుంది. ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సమయానుకూలంగా స్పందిస్తారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగును. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను అందుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా ఉద్యోగంలో తోటివారిని కలుపుకుని పోతే ఇబ్బందులు దరిచేరవు. వ్యాపారంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు. గృహయోగం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది.
ప్రారంభించినటువంటి పనుల్లో పెద్దల సలహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడడం, ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ఇంటా బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారం ఆనందంగా సాగున, ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన, నిరుద్యోగులకు అనుకూల కాలమనే చెప్పవచ్చు. చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. పాత బాకీలను వసూలు చేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారం సంతృప్తికరంగా సాగున, ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడిన, దైవ చింతన ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తొలగున, మండు బాకీలు తొలగున, అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. కీర్తిని గడిస్తారు. కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.